బాలబోయిన సుదర్శన్ గారు, తర్వాత కోటేశ్వరరావు గారు, అట్లాగే నాగం కుమార్ గారు, పృథ్వీరాజ్ గారు, వీళ్ళు 4 అంశాల మీద 15 నిమిషాల పాటు ప్రసంగాలు చేస్తారు. ఆ తర్వాత అతిథులందరూ మాట్లాడాల్సి ఉంటుంది. దయచేసి అన్యదా భావించవద్దు. ఇప్పుడు ఈ ప్యానెల్ డిస్కషన్ స్టార్ట్ కావడానికన్నా ముందు యశ్పాల్ గారు ఒక పాట పాడి వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సమయం పెట్టుకోవాల్సిందిగా. గద్దరన్న జయంతి ఉత్సవాలకు వచ్చినటువంటి కార్మిక, శ్రమజీవి, మేధావులు, విద్యార్థులు అందరికీ అభినందన తెలియజేస్తూ, ఇవాళ గతంలో గద్దరన్న సభకి మంది గాయకులు వచ్చారు. ఈనాడు ఆ గాయకులంతా కూడా కనుమరుగైపోయిన స్థితి కనబడతా ఉంది. కారణం ఏంటంటే వర్గీకరణ. ఈ వర్గీకరణ అనేటటువంటి సమస్య ముందు పెట్టి కొంతమంది విచ్ఛిన్న ఆలోచనలతో చేసినటువంటి తెలుస్తుంది. కానీ గద్దరన్న ఆహార్యం, గద్దరన్న పాట, గద్దరన్న మాట, గద్దరన్న చెద్దరు గజ్జలు గట్టడా ఏ పోరాటం కూడా విజయవంతం కాదు, కాబోదని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి గద్దరన్నకు మరి ఆయన పాట, ఆయన మాట అందరం చూసి ఎదిగినటువంటి వాళ్ళం. గద్దరు మాట వినకుండా, చూడకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ రోజు ఒక్కరు కూడా మన కనపడరు. ప్రతి ఒక్క పార్టీలో సంజయ్ గారు చేసినటువంటి ఏదైతే మాట ఉందో ఆ మాట వెనకాల గద్దరన్నని చూసడం కాదు, గద్దర్ మీద ఉన్నటువంటి మక్కువ కూడా మనకు కనపడుతుంది. ఎందుకంటే గద్దరన్న వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు అవార్డులు ఇచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. విప్లవకారులు సమాజాన్ని మారుస్తామని చెప్పేసి రాసిన రచయితలు, కవులంతా కూడా ఇవాళ మనువాదాన్ని ఎత్తుకొని తిరుగుతా ఉన్నారు. ఇది భవిష్యత్తులో ఎటు దారిస్తుందో తెలియదు. అందుకే నేను గద్దరన్న పాటని, గద్దరన్న మాట వర్ణించాలని చెప్పేసి అనుకున్నా. 100 వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, 100 వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, ప్రజాపోరు పాట ప్రాణమేద్దరు, ప్రజాపోరు పాట ప్రాణమేద్దరు, కష్ట జీవాని కోటి గొంతుల వీణ, 100 వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో, 100 వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, అటు జల్లిన వానసిల్లా సీట నీ నోట పాట పేరన్నా, సీట నీ నోట పాట, సీట నీ నోట పాట పేరన్నా, ఊళ్ళంట నీ పాట పాకిందోరన్న, ఊళ్ళంట నీ పాట పాకిందోరన్న, ఊళ్ళంట నీ పాట పాకిందోరన్న, ఒంటిరిగా నీ పాట ఎంట తేరన్న, ఒంటిరిగా నీ పాట ఎంట తేరన్న, ఒంటిరిగా నీ పాట ఎంట తేరన్న, 1000 అడుగుల మాకొచ్చే 100 వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, 100 వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, అడవిలో అన్నలు పాటింటేరన్న, అడిగేసి నడిచిండ్రో, అడుగుల్లో అడిగేసి నడిచిందోరన్న, అడుగుల్లో అడిగేసి నడిచిందోరన్న, శలక మొలకల్ల నీ పాటేరన్న, చేతుల్లో చేసి నడిపిందోరన్న, చేతుల్లో చేసి నడిపిందోరన్న, చేతుల్లో చేసి నడిపిందోరన్న, నాట్లేసే అక్కల్ల కొప్పుల్లోరన్న, నాటేసే అక్కల్ల డప్పుల్లోరన్న, నాట్లేసే అక్కల్ల కొప్పుల్లోరన్న, నాటేసే అక్కల్ల డప్పుల్లో, సిరిమప్పు అయ్యి ఊసిందోరన్న, 100 వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, 100 వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, నూరిన కత్తి లేరన్న, యుద్ధానికి నీ పాట సిద్ధమే
సిద్ధమే రన్న యుద్ధానికి నీ పాట సిద్ధమే రన్న యుద్ధానికి నీ పాట సిద్ధమే ఈ రన్న పాటల్లో బతుకు చూస్తే దొరల గడి మీది నా దొరలగడి మీదికి ఉరికింది అన్న దొరలగడి ఈ పాటల్లో బతుకు చూస్తీమో ఎన్న దొరలతో కొట్లాట కెలితిమో రల్ల దొరలతో కొట్లాట కెలితిమో ఎన్న దొరలతో కొట్లాట కెలితిమో ఎన్న దేశం నుండి దోపిడి తరిమి కొట్టాలని దేశం నుండి దోపిడి కొట్టాలని దేవుని దోపిడి తరమి కొట్టాలని గట్టగట్టాడవు గలమెత్తి పాడావు వందనాలు వందనమో ఎన్న కథ వందనమో ఎన్న వందనాలు వందనమో ఎన్న నీకు వందనమో ఆడే గొంతుకు ఉరి వెయ్యాలి అని ఆడే కాళ్ళ కుచ్చు వెయ్యాలి అని ఆడే కళ్ళకు ఉచ్చు వేయాలి అని ఆడే కళ్ళకు ఉచ్చు వేయాలి అని చూసిన నీ కళ్ళు బీకెయ్యాలని రాసిన వేళ్లను నరికెయ్యాలని రాసిన వేళ్లను నరికేయాలని రాసిన వేళ్లను నరికేయాలని కాకి ముక్కలు చేరి తూటాలు వేల్చిన కాకి ముక్కలు తూటాలు వేల్చిన కాకి ముక్కలు చేరి తూటాలు వేల్చిన కాకి ముక్కలు తూటాలు వేల్చిన సాగునే ఎదిరించి కొట్లాడించి వందనాలు వందనమో ఎన్న కత్తారన్నా నీకు వందనమో ఎన్న వందనాలు వందనమో ఎన్న కత్తారన్నా నీకు వందనమో ఎన్న ఇంగి నేల ఆ వేళ నుండి సూర్య చంద్రుల నుండి కబురు సూర్య చంద్రుల నుండి కబులొచ్చేరన్న సూర్య చంద్రుల నుండి కబులొచ్చేరన్న దండు జనము గద్దరన్న అండగా నిలిచిరో అన్న కత్తారన్న కండగా నిలిచిరో అన్న కత్తారన్న కండగా నిలిచిరో రన్న రాజ్యాంగాన్ని బోరే కాపాడి అని రాజ్యాంగాన్ని కాపాడాలని దేశమంతా తిరిగి అంబేద్కర్ అన్నావు వందనాలు వందనమో ఎన్న కత్తారన్నా నీకు వందనమో ఎన్న వందనాలు వందనమో కత్తారన్నా నీకు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో అన్న కత్తారన్నా వందనమో ఎన్న కత్తారన్నా నీకు వందనమో ఎన్న నీకు వందనమో ఈ సందర్భంగా ఒక్క వాక్యం చెప్తా. ఈ రోజు ఒక ఆర్టికల్ వస్తే గద్దరు కాంగ్రెస్ వాద్య అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గద్దరన్న రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించాలని దేశమంతా తిరిగిన రాహుల్ గాంధీకి సపోర్ట్ గా గద్దరు తిరిగాడు. గద్దరు అంబేద్కర్వాది, గద్దరు బౌద్ధిస్టు, గద్దరు విప్లవవాది. జోహార్లు గద్దర్కు, జోహార్ జోహార్లు గద్దర్కు. జోహార్ వీరుల